ఓకే. కాలీ లైనక్స్‌లో మనకు 9 ఒక 20 కమాండ్స్ ఉంటాయి. మీరు ఈచ్ వన్ కమాండ్ ఎలా యూజ్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ వన్ కాలీ లైనక్స్ కమాండ్‌లో ఏపిట్ గెట్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. ఓకే. ఏపిట్ గెట్ కమాండ్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే డీప్ ఇంట్రడక్షన్. అప్డేట్ చేయాలన్నా, అప్‌గ్రేడ్ చేయాలన్నా, ఇన్‌స్టాల్ చేయాలన్నా, డిసప్‌గ్రేడ్ చేయాలన్నా లేదా మీరు ఏం చేయాలన్నా గూడా ప్యాకేజ్‌ని ఇన్‌స్టాల్ జేయడానికి, సాఫ్ట్‌వేర్స్‌ని ఇన్‌స్టాల్ జేయడానికి, సాఫ్ట్‌వేర్‌ని అప్‌డేట్ చేయడానికి మనం ఏపిట్ గెట్ అనే కమాండ్ వాడతాం. ఏపిట్ గెట్ అనే కమాండ్‌ని వాడతామనమాట. ఇప్పుడు ఏపిట్ గెట్‌లో మనం ఒక టెర్మినల్‌ని ఓపెన్ జేసి ఈ కమాండ్స్ ఎట్లా యూజ్ జేయాలి, ఎలా లేదు చూద్దాం. తర్వాత మీరు ప్రాక్టికల్‌గా చేసుకోవచ్చనమాట. ఇప్పుడు ఏపిట్ గెట్ కమాండ్‌లో మనం జేసే ఫస్ట్ వన్ ఏంటి అంటే కొంచెం జూమ్ తక్కువ పెట్టుకొని కంట్రోల్ ప్లస్ ప్లస్ కొంచెం జూమ్ ఇన్, జూమ్ ఔట్. ఇప్పుడు ఏపిట్ గెట్ అనే కమాండ్ యూజ్ చేయడం వల్ల మనకు ఏ ఇన్ఫర్మేషన్ వస్తుందో ఇప్పుడు మనం చూడొచ్చు. ఏపిట్ గెట్ అనే కమాండ్ టైప్ చేస్తే ఏ ఇన్ఫర్మేషన్ వస్తుంది. దానికంటే ముందు మనం మ్యాన్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. బయోడేటా మొత్తం వస్తుంది. దీనికి సంబంధించిన బయోడేటా మొత్తం మనం చూడొచ్చు. ఈ కమాండ్ వచ్చేసి. ఇప్పుడు ఎంటర్ చేస్తే మనకు అది ఎందుకు ఏ పర్పస్ కోసం యూజ్ అయితుంది అన్న ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు ఉంటుంది ఇక్కడ. ఈ మొత్తం చదవండి. చదివితే మీకొక ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అప్‌డేట్ చేయొచ్చు, అప్‌గ్రేడ్ చేయొచ్చు, డిసప్‌గ్రేడ్ చేయొచ్చు, తర్వాత ఇన్‌స్టాల్ చేయొచ్చు, అన్‌ఇన్‌స్టాల్ చేయొచ్చు. ఆల్‌మోస్ట్‌గా ప్యాకెట్స్ అన్నింటిని ఇన్‌స్టాల్, అన్‌ఇన్‌స్టాల్ చేయడానికి, తర్వాత అప్‌డేట్ చేయడానికి, అప్‌గ్రేడ్ చేయడానికి, తర్వాత రిమూవ్ చేయడానికి ఇవన్నీ గూడా ఉంటాయి. సోర్స్‌ని చెక్ చేయొచ్చు. తర్వాత ఇవన్నీ ఉంటాయి. దీంట్లో కొన్ని మీరు నేను చెప్పినవి ప్రాక్టీస్ చేయండి. ఇంకా అడిషనల్‌గా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే గూగుల్ చేయండి. మీకు తెలుస్తుంది ఇన్ఫర్మేషన్. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ వన్ కమాండ్ వల్ల మనకి ఇన్ఫర్మేషన్ మొత్తం సో అండ్ సో అనేది తెలుస్తుంది. మీరు చదివి ఇంకా కొంచెం ఎక్స్‌టెన్షన్‌గా తెలుసుకోవచ్చు. కంట్రోల్ ఎల్ మీనింగ్ క్లియర్ ద స్క్రీన్. కంట్రోల్ ఎల్ వచ్చేసి క్లియర్ స్క్రీన్. మనకు కంట్రోల్ సి, కంట్రోల్ ఎల్ యూజ్ చేయడం వల్ల మనకు ఇది దీనికొక్కటి ఏంది అంటే, మనం బయటికి రావాలి అనుకున్నప్పుడు ఆ కమాండ్ యూజ్ చేసినప్పుడు క్యూ వచ్చేసి మనకు స్కిప్ అనమాట. మనం బయటికి రావాలంటే క్యూ బటన్‌ని క్లిక్ చేసుకోవాలి. మ్యాన్ కమాండ్ యూజ్ చేసినప్పుడు మాత్రమే. ఓకే. మళ్ళా సేమ్ కమాండ్ యూజ్ చేసి మళ్ళా ఒకసారి చూపిస్తున్నాను నేను. సరే మనం ఇక్కడి నుంచి బయటికి రావాలంటే కింద ఉంటుంది ఆప్షన్స్ ఒకసారి చదవండి. స్క్రోల్ చేస్తే మనకు ఈ ఆప్షన్స్ అంతా అయిపోయిన తర్వాత మనం దీని నుంచి బయటికి రావాలి. దీని గురించి దీని గురించి పూర్తిగా అయిపోయిన తర్వాత మనం బ్యాక్ ఫార్వర్డ్ అవ్వాలి అన్నప్పుడు మనకు ఉన్న ఆప్షన్ ఏంటంటే స్కిప్ ఆప్షన్ యూజ్ చేయడం వల్ల బ్యాక్ వచ్చేస్తాం. స్కిప్ యూజ్ చేయడానికి మనం యూజ్ చేసే కమాండ్ క్యూ కమాండ్. ఓకే. క్లియర్ అయిపోతుంది. మనం క్లియర్ చేయాలంటే కంట్రోల్ ఎల్. ఇప్పుడు మనం ఏపిట్ గెట్ దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇంకా తెలుసుకోవాలి అనుకుంటున్నాం. హెల్ప్ అడగొచ్చు మీరు. ప్రతి కమాండ్స్ అంతే సేమ్ ప్రొసీజర్ ఉంటుంది మీకు. ఇప్పుడు నేను హెల్ప్ అడిగి దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటా. అప్‌డేట్ చేయొచ్చు, అప్‌గ్రేడ్ చేయొచ్చు. తర్వాత మనకి ఇది ఎందుకు పనిచేస్తుందంటే ప్యాకేజ్‌ని ఇన్‌స్టాల్ చేయడానికి మనకు పనిచేస్తుంది. ఇది చాలా మొదటి కమాండ్ చాలా ఇంపార్టెంట్. మనం అప్‌డేట్ చేయాలన్నా మీకు చెప్పాను సుడో ఏపిట్ అప్‌డేట్, అప్‌గ్రేడ్ అని చెప్పాను. సుడో ఎందుకు వాడుతున్నాము? అప్‌డేట్ ఎందుకు వాడుతున్నాము? అప్‌గ్రేడ్ ఎందుకు వాడుతున్నాము? ఏపిట్ గెట్ ఎందుకు వాడుతున్నాము? ఈ కమాండ్స్ ఎందుకు వాడాము మనం? అది తెలీదు కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్‌గా ఏపిట్ గెట్ అనే కమాండ్ ఒక ప్యాకెట్‌ని ఇన్‌స్టాల్ చేయడానికైనా సరే, అప్‌డేట్ చేయడానికైనా సరే మనం యూజ్ చేస్తామనమాట. ఈ ప్లాట్‌ఫార్మ్ అనేది మనం దీని గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు. సరే. ఇప్పుడు మనం అప్‌డేట్, అప్‌గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు దీన్ని కంట్రోల్ ఎల్ క్లిక్ చేస్తే మనకు క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం? సుడో అనే కమాండ్ ఇస్తున్నాం. సుడో అనే కమాండ్ కింద ఉంది. తర్వాత నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ప్రెజెంట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? అప్‌డేట్ చేయాలనుకుంటే ఏపిట్ గెట్ అప్‌డేట్ అని కమాండ్ ఇచ్చేస్తే మనకేమొస్తుంది చూడండి ఇప్పుడు. అప్‌డేట్ అని కమాండ్ ఇవ్వడం వల్ల మనకి ఈ విధంగా వస్తుంది. పర్మిషన్ డినైడ్. అంటే మనం ఏ డైరెక్టరీలో ఉన్నాము, ఆ డైరెక్టరీ నుంచి మనం ఇంకొక అంటే మనమున్న డైరెక్టరీ సుడో వాడాలి. సుడో మస్ట్ అండ్ షుడ్‌గా వాడాలి. ఇప్పుడు నేను సుడో వాడుకోకుండా అప్‌డేట్ చేయొచ్చు. ఎలా అంటే
సుడో సూపర్వైజర్ నుంచి మనం బయటకు వచ్చేస్తాం. SC1 క్లిక్ చేసి ఎంటర్ చేసిన తర్వాత మనం డైరెక్ట్‌గా వచ్చేసినాం. మనం బయటికి డైరెక్ట్‌గా వస్తాం. ఈ కమాండ్ నెక్స్ట్ మనం ఫర్దర్ కమాండ్‌లో యూజ్ చేస్తాం. ఓకేనా? సుడోకి ఎస్‌సి. ఇప్పుడు మనం ఏం చేస్తాం సేమ్ కమాండ్ apt-get అప్డేట్. అప్డేట్ కమాండ్ యూజ్ చేయడం వల్ల ఇప్పుడు మనకు అప్డేట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. పైన మనకు పర్మిషన్ ఎందుకు లేదు? అక్కడ పర్మిషన్ లేదు కాబట్టి మనం ఇక్కడ అప్గ్రేడ్ చేసుకుంటే మీకు అన్ని ఇన్ఫర్మేషన్స్ వస్తాయన్నమాట. సుడో SC1 ఎందుకు వచ్చింది? నేను అక్కడ మీకు పాస్వర్డ్ అడుగుతుంది. నాకు పాస్వర్డ్ అడగకపోవడం కారణం ఏంది అంటే నేను ఒక కమాండ్ ఇచ్చి ఆ పాస్వర్డ్‌ని అంటే ఒక్కసారి అడిగి ఇంకొకసారి అడగకుండా చేసినానన్నమాట. మీరు దాన్ని ఎలా చేయాలి అనేది లాస్ట్ 20 కమాండ్ మీకు వస్తుంది. అక్కడ చెప్తాను నేను. ఓకే. ఇప్పుడు మళ్ళా నేను అక్కడ రావాలి అనుకుంటే సింపుల్‌గా కంట్రోల్-L. ఇప్పుడు మనం అక్కడికి మళ్ళా రావాలి. ఇప్పుడు మనం ఎక్కడున్నామో అక్కడ రావాలి అంటే పీడబ్ల్యూడీ కమాండ్ యూజ్ చేస్తే మనం ఎక్కడున్నామో తెలుసుకోవచ్చు. హోమ్ డైరెక్టరీలో ఖాళీ డైరెక్టరీలో ఉన్నాం. బట్ మనం ఇప్పుడు రూట్‌లో లేమనమాట. మనం రూట్ డైరెక్టరీలో లేము. కాబట్టి ఇది అనమాట. సుడో అనేది మనం మస్ట్ అండ్ షుడ్‌గా ఉపయోగించాలి. 2016, 17, 18, 19.3 2000 వచ్చిన తర్వాత మనకు ఈ సుడో అనేది యాడ్ చేసినారనమాట. సూపర్వైజర్‌కి వెళ్ళిపోయిందనమాట. కాబట్టి సుడో అనేది మస్ట్ అండ్ షుడ్‌గా యూజ్ చేయాలి మనం. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్‌గా మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు క్లియర్ చేసి మళ్ళా చూపిస్తున్నా మీకు. ఓకే. దానికోసమే మీకు సుడో వాడాలి. సుడో వాడకుంటే పర్మిషన్ డినైడ్ అయితుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? సుడో వాడుతున్నాం. ఇప్పుడు మనం సుడో వాడతాం. సుడో apt-get. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? అప్డేట్ కమాండ్ యూజ్ చేసి అప్డేట్ చేస్తున్నాం. మనకున్న ఇన్ఫర్మేషన్ అంతా ఇప్పుడు అప్డేట్ చేసుకోవాలి. ఇది కామన్‌గా మనం సోర్స్ లిస్ట్ ఇచ్చిన తర్వాత మీకు అప్డేట్ చేయమని చెప్పాను నేను. అక్కడ ఎందుకు అప్డేట్ చేసినాము, ఎందుకు లేదు మనకు తెలీదు. బట్ ఇప్పుడు తెలుసుకుంటున్నాం ఈ కమాండ్ ఎందుకు పనిచేస్తుంది అని. నెక్స్ట్ వన్ కమాండ్ సుడో apt-get. మనం ఏం చేస్తున్నాం? అప్డేట్ అయిపోయింది, అప్గ్రేడ్ చేసుకుంటున్నాం. అప్గ్రేడ్ కమాండ్ ఇప్పుడు యూజ్ చేస్తున్నాం. మనం ఇప్పుడు అప్గ్రేడ్ కమాండ్ యూజ్ చేయడం వల్ల నాకు యెస్ ఆర్ నో అడుగుతుంది. ఎందుకంటే నేను ఓల్డ్ వెర్షన్ వాడుతున్నా. మీరు అప్డేటెడ్ వెర్షన్ వాడుతున్నారు కాబట్టి మీరు ఏం చేయకండి. నో వచ్చేస్తే మనకి ఇక్కడికి క్లియర్ అయిపోతుంది. యెస్ కొడితే మళ్ళా ఎక్కువ టైం తీసుకుంటుంది. కంట్రోల్-L క్లియర్ ద స్క్రీన్. ఇప్పుడు మనకు 2 విషయాలు తెలుసుకున్నారు. అప్డేట్ చేయాలన్నా, అప్గ్రేడ్ చేయాలన్నా ఏం కావాలి మనకు? apt-get అనే కమాండ్ చాలా అవసరం. దీన్నే కమాండ్ అంటారు. దీన్ని కమాండ్ అంటారు. సుడో అనేది కూడా ఒక కమాండే. సుడో మళ్ళా apt-get. మనం ఏదైనా ఇన్‌స్టాల్ చేయాలి అనుకుంటున్నాం. అప్పుడు ఇన్‌స్టాల్ మనం నెక్స్ట్ కమాండ్ apt-getలో ఇన్‌స్టాల్ ఉంది. కింద చూసుకోండి. ఇన్‌స్టాల్ ఏదైనా ఒక కమాండ్‌ని ఇన్‌స్టాల్ చేయాలనుకుంటే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు ఐడిల్ అనే కమాండ్‌ని మనం ఇంతకుముందు చెప్పాను నేను. ఐడిల్ అనే కమాండ్ యూజ్ చేసి నేను ఇన్‌స్టాల్ చేస్తే నాకు ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయ్యిందని చూపిస్తుంది. ఆల్రెడీ ఇన్‌స్టాల్డ్ అప్డేట్ కూడా అయ్యింది. సరే నేను ఇప్పుడు ఏం చేస్తున్నా? సుడో apt-get ఇన్‌స్టాల్ అయ్యిన దాన్ని తీసేయాలి. నేను దాన్ని తీసేయాలనుకుంటే సుడో apt-get. మనం ఇప్పుడు ఏ కమాండ్ యూజ్ చేస్తున్నాం? తీసేయడానికి రిమూవ్ అనే కమాండ్ యూజ్ చేస్తున్నాం. కావాలంటే ఇక్కడ మనం నెక్స్ట్ కమాండ్ ఇన్‌స్టాల్ అయిపోయింది. దీన్ని తీసేయాలి అనుకుంటే రిమూవ్ అనే కమాండ్ యూజ్ చేసి మనం తీసేయొచ్చు. మనము రిమూవ్ అనే కమాండ్ యూజ్ చేసి మొత్తాన్ని తీసేయొచ్చు. మనం ఎంటర్ చేయగానే మనకి యెస్ ఆర్ నో అడుగుతుంది. యెస్ అంటే నేను రిమూవ్ చేస్తున్నా. నాకు ఇది అవసరం లేదు. నాకు ఇన్‌స్టాల్ చేసినాను. ఇప్పుడు అవసరం లేదు అన్నప్పుడు ఈ కమాండ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు మళ్ళా నాకు అవసరం ఉంది. సుడో apt-get ఇన్‌స్టాల్ ఐడిల్. నాకు ఇమ్మీడియేట్‌గా మళ్ళా ఇన్‌స్టాల్ అయిపోతుంది. చూడండి మళ్ళా ఇన్‌స్టాల్ అవుతుంది. ఇప్పుడు ఐడిల్ అని టైప్ చేయగానే నాకు వచ్చేస్తుంది. వచ్చింది కదా! ఈ విధంగా ఇన్‌స్టాల్ చేయొచ్చు. మనం కమాండ్స్ యూజ్ చేసి అన్‌ఇన్‌స్టాల్ కూడా చేసుకోవచ్చు. ఇంకా కొన్ని కమాండ్స్ ఉన్నాయి కదా!
ఆ కమాండ్స్ అన్నీ ఏంటి అంటే డిసప్గ్రేడ్ కానీ అట్లా చేసుకోవచ్చు. అది నెక్స్ట్ కమాండ్‌లో మనం చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ మనకు ఫస్ట్ వన్ కమాండ్. నెక్స్ట్ కమాండ్ ఏంటి అంటే పీడబ్ల్యూడీ కమాండ్. ఇప్పుడు పీడబ్ల్యూడీ కమాండ్ ఏంటంటే మనం ఒక డైరెక్టరీలో పని చేస్తున్నాము. ఒక దగ్గర మనం స్ట్రక్ అయిపోయినాము అనుకుంటే ఎక్కడున్నాను నేనని తెలుసుకోవడానికే వాడతాం. దాన్నే ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ లేదా ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ కూడా అనొచ్చు. అది కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ అయింది. ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ అనొచ్చు. లేదా మనం ఎక్కడ పని చేస్తున్నామో తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా నేను ఎక్కడున్నాను అని తెలుసుకోవడానికి ఇది ఎందుకు యూజ్ చేస్తున్నామంటే తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఇది కాదు కదా! మనం కొంచెం నెక్స్ట్ వన్ క్లియర్. ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసుకోవడానికి పీడబ్ల్యూడీ అనే కమాండ్ యూజ్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే నేను హోమ్ డైరెక్టరీలో ఖాళీలో ఉన్నా. ఎగ్జాంపుల్‌గా నేను సీడీ లేదు డెస్క్‌టాప్ మీదకెళ్ళాననుకోండి. ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసుకుంటా. నాకు తెలుసు కనిపిస్తుంది అక్కడ డెస్క్‌టాప్ మీద ఉన్నాను నేనని. పీడబ్ల్యూడీ కమాండ్ యూజ్ చేసినా నాకు హోమ్, ఖాళీ, డెస్క్‌టాప్ ఇది ఎప్పుడు అవసరం వస్తుంది? అవసరం వస్తుంది. అది ఎప్పుడు అవసరం వస్తుందో చెప్తాను. కంట్రోల్ ఎల్. ఇప్పుడు మన పీడబ్ల్యూడీ కమాండ్ గురించి తెలుసుకుందాం. పీడబ్ల్యూడీ కమాండ్‌లో మనకు ముఖ్యంగా మ్యాన్ అనే కమాండ్ ప్రతి దానికి వాడుకోవచ్చు. ఎందుకంటే పూర్తి ఇన్ఫర్మేషన్‌ని మాన్యువల్‌గా చదువుకోవచ్చు మనం. మనం చదువుకోవచ్చు పీడబ్ల్యూడీ. ఎంటర్ చేస్తే దీని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లాస్ట్‌కి క్యూ ఆప్షన్ ఉంది క్విట్ బయటికి రావడానికి. ఓకేనా? మీరు మొత్తం చదువుకోవచ్చు. ఇప్పుడు హెల్ప్ కమాండ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. దీనికి ఏం పెద్ద కమాండ్స్ ఏం అవసరం లేదు. బట్ తెలుసుకోవడానికి మాత్రం ఈ 2 కమాండ్స్ చాలు. ఎల్ ఫర్ లాజికల్ మనకు, పీ ఫర్ మనకు ఫిజికల్ ఉంటుంది. ఈ 2 మనకు చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ సీడీ. సీడీ అంటే చేంజ్ డైరెక్టరీ. మనం నెక్స్ట్ కమాండ్ యూజ్ చేస్తున్నాం సీడీ చేంజ్ డైరెక్టరీ. ఒక డైరెక్టరీ నుంచి ఇంకొక డైరెక్టరీకి వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు, ఒక డైరెక్టరీ నుంచి బ్యాక్ రావాలన్నా, ముందుకు వెళ్ళాలన్నా మనకు సీడీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం సీడీ అనే డైరెక్టరీని యూజ్ చేసి ఇన్ఫర్మేషన్‌ని తెలుసుకుంటాం. సీడీ కమాండ్ ఇచ్చిన తర్వాత నేను ఒక డైరెక్టరీకి వెళ్ళాలి అనుకుంటున్నాను. ఎగ్జాంపుల్‌గా నేను ఎల్ఎస్ అనే కమాండ్ ఇస్తున్నా ఇప్పుడు. చూసుకోండి. ఎల్ఎస్ కమాండ్ ఇవ్వగానే నాకు కొన్ని కనిపిస్తున్నాయి. హోమ్ డైరెక్టరీలో ఏమేమి ఉంటాయి? పిక్చర్స్ ఉంటాయి, డౌన్‌లోడ్స్ ఉంటాయి, లేదా టెంప్లేట్స్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి. ఇంకా ఆల్‌మోస్ట్‌గా ఇన్ని డైరెక్టరీలు ఉన్నాయి. నాకు ఇప్పుడు ఒక డైరెక్టరీలో వెళ్లి ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవాలనుకుంటున్నా. సీడీ తర్వాత డౌన్‌లోడ్స్‌లోకి వెళ్ళాలనుకుంటున్నా. సారీ క్యాపిటల్ డి మాత్రమే క్యాపిటల్ పెట్టుకోండి. మిగతావన్నీ స్మాల్. డౌన్‌లోడ్స్. సీడీ డౌన్‌లోడ్స్. మనం సీడీ డౌన్‌లోడ్స్‌లోకి వెళ్ళాము. డౌన్‌లోడ్‌లో మనకు ఒక డైరెక్టరీ నుంచి ఇంకొక డైరెక్టరీకి ఎక్కడి నుంచి వెళ్ళాం? ఎగ్జాంపుల్‌గా మనం ఈ డైరెక్టరీకి వెళ్ళాలంటే ఎలా వెళ్తామంటే, మనం ఈ డైరెక్టరీకి వెళ్ళాలంటే మళ్ళా హోమ్ డైరెక్టరీలోకి వెళ్ళి, తర్వాత మనం డౌన్‌లోడ్‌లోకి వెళ్ళి ఇక్కడ రైట్ నువ్వు ఒక్కనే మేనేజ్ చేసుకుంటే వీనికి మనం ఇక్కడ ఓపెన్ టెర్మినల్ హియర్ అని టైప్ చేస్తే మనకప్పుడు ఒక డైరెక్టరీ అంటే మన హోమ్ డైరెక్టరీ నుంచి అప్పుడు డౌన్‌లోడ్ డైరెక్టరీకి వెళ్తాం. ఇన్ని ప్రొసీజర్స్ ఉండవు మనకి. ఇన్ని ప్రొసీజర్స్ ఎప్పుడు ఉండవు. మనం ఎప్పుడైనా సరే టెర్మినల్‌లో ఒక డైరెక్టరీలో ఉంటే ఒక డైరెక్టరీకి వెళ్ళాలి అంటే ఇన్ మనం ఒక రౌండ్ అంటే ఒక ఇలా తిరిగి రాకూడదు. అక్కడే వెళ్ళాలి. అక్కడే మనము వెళ్ళాలి. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పా కదా! ఇక్కడ నుంచే వెళ్ళాలి. మళ్ళా నేను ఓపెన్ చేసి హోమ్ డైరెక్టరీకి వెళ్లి అక్కడి నుంచి గ్రాఫికల్‌గా మనం ఇంత టైం తీసుకోకూడదు. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఒక డౌన్‌లోడీ డైరెక్టరీలో ఉన్నాను. ఆ డైరెక్టరీ నుంచి బయటికి రావాలి అనుకుంటున్నాను. నాకు అవసరం లేదు. ఇంకొక డైరెక్టరీలోకి వెళ్ళాలి అనుకుంటే, మనం సీడీ డాట్ డాట్ అనే కమాండ్ యూజ్ చేస్తే డైరెక్ట్‌గా ఒక డైరెక్టరీ నుంచి బయటకొచ్చేస్తాం. ఇప్పుడున్న డైరెక్టరీ ఏదైతే ఉందో సీడీ మనం డాట్ డాట్ అనే కమాండ్ ఇస్తే ఒక డైరెక్టరీ నుంచి బయటకొచ్చేస్తాం. ఇప్పుడు నేను ఎక్కడున్నా? మళ్ళా ఖాళీలో ఉన్నా. నేను ఇంకొక డైరెక్టరీలోకి వెళ్ళాలి అన్నప్పుడు సీడీ మళ్ళా డెస్క్‌టాప్ డైరెక్టరీలోకి వెళ్ళాలనుకుంటున్నా. డెస్క్‌టాప్‌లోకి వెళ్ళాలంటే నేను ఒక డైరెక్టరీ నుంచి ఇంకొక డైరెక్టరీకి వెళ్ళాను.
సరే డెస్క్‌టాప్‌లో ఇంకా ఏమైనా ఫైల్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడానికి మనం అప్పుడు లిస్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫైల్ ఎల్ఎస్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. ఆ ఎల్ఎస్ అనే కమాండ్ కింద ఉంది. ఈ 2 కూడా ఒక రిలేషన్‌షిప్ ఉన్నట్లు ఉంటాయన్నమాట. ఎల్ఎస్ అనే కమాండ్ యూజ్ చేసి మనం ఇప్పుడు ఎల్ఎస్ కమాండ్‌లో ఏమేమి ఉన్నాయో డెస్క్‌టాప్ మీద చూసుకోవచ్చు. ఎగ్జాంపుల్‌గా ఇంకొక డైరెక్టరీలోకి వెళ్ళాలి అంటే సేమ్ ఎలా వెళ్తారు? సీడీ అనే కమాండ్ ఇచ్చేసి మీరు ఇక్కడున్న ఏ ఫైల్ అయినా సరే ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా నేను సీకర్‌లోకి వెళ్ళాలి అనుకుంటున్నా. కాపీడ్ సీకర్. ఇప్పుడు నేను ఈ డైరెక్టరీలోకి వెళ్తా. వెళ్ళా కదా! పీడబ్ల్యూడీ కమాండ్ వర్క్ మనం క్లిక్ చేస్తే ఏ డైరెక్టరీ వరకు ఉన్నాం హోమ్ నుంచి ఖాళీ నుంచి డెస్క్‌టాప్ నుంచి సీకర్ అనే డైరెక్టరీలో ఉన్నాం. దాంట్లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయో చెక్ చేయాలంటే మనం ఏం చేస్తున్నాం? ఎల్ఎస్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. ఎల్ఎస్ అనే నెక్స్ట్ కమాండ్ వస్తుంది. అప్పుడు ఇన్ఫర్మేషన్ మనకు దీంట్లో ఎన్ని ఉన్నాయో అన్ని ఇన్ఫర్మేషన్స్ వస్తాయి. ఇది చాలా అవసరం మనకు. కింద ఎల్ఎస్ అనేది కూడా దీనికి అటాచ్‌మెంట్ ఉంటుంది. ఎల్ఎస్ కూడా ఈ 2 సేమ్ అనమాట. ఒకదానికొకటి అటాచ్ ఉంటాయి. మనం చూడాలన్నా, ఒక డైరెక్టరీలో వెళ్ళాలన్నా. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా నేను ఒక డైరెక్టరీ నుంచి బ్యాక్ రావాలి అనుకుంటే, సింపుల్‌గా సీడీ డాట్ డాట్ అని కమాండ్ ఇస్తాం. అలా కాకుండా మీరు డైరెక్ట్‌గా మీరు 4, 5 డైరెక్టరీ నుంచి బయటికి రావాలి అంటే మనం యూజ్ చేసే కమాండ్ సీడీ $హోమ్ ఇస్తే డైరెక్ట్‌గా ఒక డైరెక్టరీ నుంచి బయటకొచ్చేస్తాం. అంటే హోమ్ డైరెక్టరీకి బయటకొచ్చేస్తాం. సీడీ $, మీరు ఇచ్చేసి హోమ్ అని టైప్ చేస్తే చాలు. ఎంటర్. మనం డైరెక్ట్‌గా హోమ్ డైరెక్టరీకి వచ్చాము. అదే మీకు టైప్ చేసి పెట్టిన ప్రతి కమాండ్ టైప్ చేసిన సీడీ హోమ్ అని ఇస్తే డైరెక్ట్‌గా మీరు ఏ డైరెక్టరీకి వస్తారు? లైనక్స్ మీరు రూట్ డైరెక్టరీకి వచ్చేస్తారు. ఎల్ఎస్. తర్వాత ఇప్పుడు మనం ఎల్ఎస్ గురించి మాట్లాడుకుందాం. సేమ్ కమాండ్స్ అంతే. డెస్క్‌టాప్ మీద డౌన్‌లోడ్‌లోకి ఎక్కడ వెళ్ళాలని ఇట్లా వెళ్ళాలి. ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్ఎస్. లీస్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫైల్. మన ఒక డైరెక్టరీలో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? ఆ ఫైల్స్‌ని ఎట్లా చూడాలి అన్నది ఈ కమాండ్స్ యూజ్ చేసి చూడొచ్చన్నమాట. సింపుల్. మీరు కావాలంటే ఇప్పుడు ఎల్ఎస్ అనే కమాండ్ యూజ్ చేయడానికి మ్యాన్ అనే కమాండ్ ఇచ్చేసి ఎల్ఎస్ అని టైప్ చేస్తే మనకు లీస్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. ఒక్కసారి మొత్తం ఇన్ఫర్మేషన్ చదివితే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఈ విధంగా మనకు మొత్తం ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్‌గా దీని బ్యాక్ రావాలంటే క్విట్. క్విట్ యూజ్ చేస్తే బ్యాక్ వచ్చేస్తాం. ఇప్పుడు నేను ఎల్ఎస్ హెల్ప్ కమాండ్ యూజ్ చేసి నాకున్న హెల్ప్ తీసుకొని దీంట్లో ఉన్న కమాండ్స్‌ని చదివి ప్రతి కమాండ్ చదవాలి మనం. ఇప్పుడు టైం మనకు కొంచెం ఉంది కాబట్టి ఏ ఫర్ ఆల్ మొత్తం దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం చూడొచ్చు. ఈ విధంగా ప్రతి కమాండ్‌ని మనం చూసుకోవాలి. మీకు కొన్ని కమాండ్స్ చెప్పాను. నేను టైప్ చేసినా మిగతా మీరు చూసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి మనం ఏం చేస్తామంటే ఒక డైరెక్టరీ నుంచి ఒక డైరెక్టరీకి వెళ్ళడానికి ఇప్పుడు అవసరం ఏమంటే సీడీ నేను డెస్క్‌టాప్‌కి వెళ్తున్నా. డెస్క్‌టాప్‌లో నాకు ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? నాకేం తెలీదు. ఇప్పుడు డెస్క్‌టాప్‌లో ఉన్నాను. బట్ డెస్క్‌టాప్ మీద ఎన్ని ఫైల్స్ ఉన్నాయో తెలీదు. తెలుసుకోవాలంటే అప్పుడు ఏం చేయాలి నేను? ఎల్ఎస్ అనే కమాండ్ యూజ్ చేయాలి. అప్పుడే లీస్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫైల్స్. ఎల్ఎస్ యూజ్ చేస్తే నాకు డెస్క్‌టాప్ మీద ఎన్ని ఫైల్స్ ఉన్నాయి అని చూపిస్తుంది. నాకు డెస్క్‌టాప్ మీద ఇన్ని ఫైల్స్ ఉన్నాయని చూపిస్తుంది. ఎగ్జాంపుల్‌గా నేను ఎల్ఎస్ ఇచ్చేసి -ఆల్ కూడా ఇయ్యొచ్చు. ఆల్ ఇచ్చినా కూడా ఇంకా ఎక్కువ ఫైల్స్ అంటే మనకు టీఎక్స్టీ ఫైల్స్ కూడా చూపిస్తుందన్నమాట. ఇప్పుడు క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఆల్ ఫైల్స్ వాటికి ఏ టైంలో మనం డౌన్‌లోడ్ చేసినాం, ఏ టైమింగ్‌కి మనం చేసినామో మొత్తం డేటా మొత్తం మనకొస్తుంది. ఎగ్జాంపుల్‌గా నేను ఇది ఎప్పుడు జూలైలో 17వ తేదీ డౌన్‌లోడ్ చేసుకున్నా. ఆ తర్వాత నెక్స్ట్ మనకు ఆల్ కమాండ్ యూజ్ చేయడం వల్ల డేటా మొత్తం ఫైండ్ ఔట్ అయితుంది. ఏ మంత్ ఎప్పుడు ఏ టైంలో చేసుకున్నాం మనకు గుర్తుండదు కదా! ఒక్కోసారి ఇది నేను ఏ టైం ఆగస్ట్‌లో చేశాను. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది షేర్‌లకు మనకు ఏ టైంలో అక్టోబర్ 5థ్ అట్లా చేసినాము. ఇట్లా మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుందన్నమాట. మనకు అప్పుడు ఏ టూల్ ఎప్పుడు యూజ్ చేస్తున్నాము, ఎప్పుడు ఏ ఏ టైంలో యూజ్ చేసినామో ఆ టూల్స్ ఇన్ఫర్మేషన్‌ని మొత్తం చూసుకోవచ్చన్నమాట. ఈ విధంగా ఆల్ కమాండ్ యూజ్ చేయడం వల్ల మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. అందుకోసం ఇక్కడ -ఆల్ ఏ కమాండ్ కూడా యూజ్ చేసుకుంటే మనకి ఏ ఇన్ఫర్మేషన్ వస్తుంది? ఎల్ఎస్ కంట్రోల్ ఎల్ ఎల్ఎస్ లిస్ట్‌లో మనం -a మనకి ఏ యూజ్ చేయడం వల్ల మనకు దాంట్లో టీఎక్స్టీ ఫైల్ కూడా ఇంక్లూడ్‌గా చూపించడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఒక లిస్ట్‌లో ఉన్న డైరెక్టరీలో ఉన్న ఇన్ఫర్మేషన్‌ని చూడడానికి యూజ్ చేస్తామన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఇది లిస్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫైల్స్ అన్నమాట. నెక్స్ట్ కమాండ్
క్లియర్ టర్మినల్ మొత్తం క్లియర్ చేయాలి అంటే మనం యూజ్ చేసే కమాండ్ కంట్రోల్ ఎల్ అంతే. ఇంకా ఇప్పుడు మనం కంట్రోల్ ఎల్ క్లిక్ చేయగానే క్లియర్ అయిపోయింది. కంట్రోల్ జెడ్ క్లిక్ చేసాం, కంట్రోల్ ఎల్ క్లిక్ చేస్తే మనకు మొత్తం క్లియర్ అవుతుంది. మళ్ళీ ఎల్ఎస్ అని కమాండ్ ఇచ్చేసి ఇప్పుడు మనం కంట్రోల్ సి క్లిక్ చేస్తే మనం ఏం చేస్తుంది, ఆ డైరెక్టరీలో మనకు అవసరం లేకుంటే బయటకు వచ్చేస్తుంది. ఇంకా కంట్రోల్ సి అనేది క్లియర్ కమాండ్ యూజ్ చేసినప్పుడు మీరు యూజ్ చేస్తుంది ఏంటంటే కంట్రోల్ ఎల్ యూజ్ చేస్తే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. దానికోసం మీరు హెల్ప్ కమాండ్ యూజ్ చేసి కూడా తెలుసుకోవచ్చు అనమాట. కంట్రోల్ ఎల్ చాలా ముఖ్యం మనకు. క్లియర్ ద స్క్రీన్ ఎక్కువ సార్లు నేను క్లియర్ చేస్తుంటా కంట్రోల్ ఎల్. ఇప్పుడు క్లియర్ చేస్తే మీకు కనిపిస్తుంది. నేను టైప్ చేసుకుంటూ వెళ్తే మీకు అదంతా కనిపించదు అనమాట. ఈ విధంగా నెక్స్ట్ మనం హిస్టరీ ఎందుకు వాడతాం అంటే మనకు చాలా ఇంపార్టెంట్. ఇన్ని కమాండ్స్ టైప్ చేసినామో మనకు గుర్తుండవు. మనకు గుర్తుండాలంటే అప్పుడు ఏం చేస్తాం, మనం హిస్టరీ అనే కమాండ్ యూజ్ చేసినాం అనుకోండి, మీరు ఆటోమేటిక్గా తెలుసుకోవచ్చు. ఎప్పుడు కూడా డెస్క్టాప్ మీద ఉండి ఆ కమాండ్స్ని సెర్చ్ చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు కూడా హోమ్ డైరెక్టరీలోనే ఉండాలి. నేను ఇప్పుడు డెస్క్టాప్ మీద ఉన్నాను కాబట్టి నేను డెస్క్టాప్ నుంచి బ్యాక్ వెళ్తున్నాను. బ్యాక్ వెళ్ళిన తర్వాతనే చెక్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి, హోమ్ డైరెక్టరీలోనే ఉండాలి మనం. ఇప్పుడు హిస్టరీ చెక్ చేస్తున్నాం. మనం హిస్టరీ అనే కమాండ్ యూజ్ చేసి హెల్ప్ కమాండ్ తీసుకుంటే మనకు ఇక్కడ ఎలా ఎందుకు వాడుతున్నామో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది అనమాట. మళ్ళీ కంట్రోల్ ఎల్ హిస్టరీ కమాండ్ లో మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఓన్లీ హిస్టరీ అని మాత్రం టైప్ చేస్తే మనం ప్రీవియస్గా ఎన్ని టైప్ చేసినామో అన్ని కమాండ్స్ సేవ్ అయి ఉంటాయి. నేను 811 కమాండ్స్ సేవ్ చేసినాను అంటే యూజ్ చేశాను, అన్ని కూడా నాకు చూపించడం జరుగుతుంది. ఫర్దర్ ఎప్పుడైనా కమాండ్ మర్చిపోయి బ్యాక్ వెళ్ళి మనం చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒకవేళ ఇవన్నీ క్లియర్ చేయాలి అనుకుంటే హిస్టరీ -c కమాండ్ యూజ్ చేయొచ్చు, హిస్టరీ -* యూజ్ చేయొచ్చు అనమాట. ఈ 2 కమాండ్స్ యూజ్ చేస్తే క్లియర్గా హిస్టరీ డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు నేను చేయాలనుకోవట్లేదు కాబట్టి మీకు చెప్తున్నా. హిస్టరీ -c క్లిక్ చేస్తే మొత్తం ఇప్పటిదాకా నువ్వు హిస్టరీ మొత్తం డిలీట్ చేయొచ్చు అనమాట. కాబట్టి మీరు డిలీట్ చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను నేను. నెక్స్ట్ వన్ వచ్చేసి మన గురించి మనం తెలుసుకోవాలి అనుకుంటాం కదా, అలాగే మనం వాడుతున్న ఆపరేటింగ్ సిస్టమ్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి దానికోసం యూనేమ్ టైప్ చేసినాం అనుకోండి, మనం దీని గురించి ఏం చెప్తుంది, నువ్వు లైనక్స్ వాడుతున్నావు అని చెప్తుంది. నువ్వు లైనక్స్ వాడుతున్నావు అని నీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలాగే నువ్వు -a వాడినావు అనుకో, పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఖాళీ లైనక్స్ 5.5 ఏ వర్షన్ వాడుతున్నాము, డిబెన్ ఏది అని కూడా మనకి ఏ టైంలో ఇది రిలీజ్ అయింది కూడా చూపించడం జరుగుతుంది అన్నమాట. ఇంకా హూ ఐఎమ్ అని వస్తాయి కమాండ్, ఇంకా చాలా కమాండ్స్ ఉంటాయి, బట్ ఒకటి సరిపోతుంది, మిగతా మీరు చూసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వన్ కమాండ్ వచ్చేసి మనకు క్యాట్ కమాండ్ ఉంటుంది. ఇది చాలా అవసరం, ఎందుకంటే మనం ఓన్గా TXT ఫైల్ని క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట క్యాట్ కమాండ్ వచ్చేసి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం ఏదైనా రాసుకోవాలన్నా, ఏదైనా చేయాలి అన్నా, ఎగ్జాంపుల్గా ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేయాలన్నా, లేకపోతే మనం ఒక 10 ఐపీలను ఒకేసారి స్కాన్ చేయాలన్నా, ఒక 10 వెబ్సైట్లు అంటే ఒక ఐపీస్ కానీ లేకపోతే డొమైన్ కానీ స్కాన్ చేయాలంటే ఒకేసారి 10 స్కాన్ చేయాలి అంటే టెక్స్ట్ ఫైల్లో సేవ్ చేసిన తర్వాత దాన్ని అటాచ్మెంట్ చేసే ఎన్మ్యాప్ అనేది తీసుకుంటుంది. ఆ 10 వెబ్సైట్లను ఒకేసారి స్కాన్ చేసి మనకు రిజల్ట్స్ అనేది ఇస్తుంది. అలాగే యూజ్ చేయొచ్చు. లేదా ఈ టెక్స్ట్ ఫైల్‌ని పాస్వర్డ్ క్రాకింగ్ అప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తారు. మన పాస్వర్డ్స్ అన్నీ కూడా మనకు ఈ పర్సన్ నేమ్, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ ఇచ్చేసి మనం కరెక్ట్‌గా పాస్వర్డ్ లిస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ TXT ఫైల్‌లో మనం సేవ్ చేసి తర్వాత పాస్వర్డ్ క్రాకింగ్‌కి ఇస్తే మనకు అప్పుడు యూజ్ అవుతుందన్నమాట ఈ క్యాట్. ఇప్పుడు క్యాట్ యూజ్ చేసి మనం ఏం చేస్తున్నామంటే క్యాట్ ఫైల్ యూజ్ చేసి క్యాట్ తర్వాత సింబల్ ఇచ్చేసేయండి, ఈ సింబల్. తర్వాత వచ్చేసి మీరు ఒక నేమ్‌లో సెలెక్ట్ చేసుకోండి. నేనేం చేస్తున్నా ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం డైరెక్టరీలో నేను డెస్క్టాప్ మీద సేవ్ చేయాలి. ఇప్పుడు క్యాట్ ఫైల్ అనుకున్నప్పుడు cd డెస్క్టాప్ అనే కమాండ్ ఇచ్చేసి నేను డెస్క్టాప్కి వెళ్ళిపోతా. ఇప్పుడు వెళ్ళా కదా, ఇప్పుడు నేను ఇక్కడ క్యాట్ అనే కమాండ్ ఇచ్చేసి క్యాట్ తర్వాత సింబల్ ఇచ్చేసి మీరు ఏ దాంతో సేవ్ చేసుకోవాలనుకుంటున్నారు, hacker.txt అని నేను ఒకటి ఇస్తున్నా. ఇప్పుడు దీంట్లో నేను టైప్ చేసుకుంటా. నేను ఏదైతే టైప్ చేస్తానో ఇదంతా ఇక్కడ సేవ్ అవుతుంది. దానికి నేను ఎగ్జాంపుల్గా ఏదో ఒకటి టైప్ చేస్తున్నా. ఇప్పుడు ఒక 4-5 లైన్లు టైప్ చేసిన తర్వాత దీన్ని మనం సేవ్ చేయాలి అనుకుంటే Ctrl+C అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. మనకు Ctrl+C మీ కమాండ్స్ కూడా ఉన్నాయి చూసుకోండి, బయటకు వచ్చేసింది. ఇప్పుడు నేను
ఇది సేవ్ అయిందా లేదా చూసుకోవడానికి ls అనే కమాండ్ యూజ్ చేస్తే నాకు లిస్ట్ మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ చూడండి hacker.txt అనే ఒక ఫైల్ ని సేవ్ చేసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే డెస్క్టాప్ పైన కూడా చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి డెస్క్టాప్ పైన hacker.txt ఫైల్ ని సేవ్ చేసినాను అనమాట క్యాట్ కమాండ్ ఇచ్చి. ఇది ఎందుకు మనకు అవసరం అంటే క్యాట్ ఫైల్ అనేది మన ఫ్యూచర్లో ఎప్పుడైనా రీడ్ ఫైల్ ఏవైతే ఉంటాయో టీఎక్స్టీ ఫైల్ని చదవడానికి యూజ్ అవుతుంది. రీడ్ ఫైల్ని చదవాలి అంటే క్యాట్ కమాండ్ చాలా అవసరం. ఇప్పుడు మనం దీన్ని చదవాలి అనుకుంటే క్యాట్ యూజ్ చేసి మన ఫైల్ నేమ్ ఏమైతే ఉందో hacker.txt నేను చదువుతున్నా. ఇప్పుడు నేను దాంట్లో ఏముంది అని నేను చదవాలనుకుంటున్నా. దాంట్లో ఉన్నది చదవడం నాకు తెలుస్తుంది అనమాట. ఈ టీఎక్స్టీ ఫైల్‌లో ఇదే కాదు, ఇంకా ఏ ఫైల్‌లో ఉన్నా కూడా మనం చదువుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్‌గా మనం క్యాట్ నా దగ్గర ఇంకొక ఫైల్ టీఎక్స్టీ ఫైల్ ఉంది. ఈ ఫైల్‌లో ఏముందో చదవాలనుకుంటున్నాను నేను. కాపీ చేసేసి పేస్ట్ చేసేస్తున్నా. తర్వాత డిలీట్ ఎంటర్. ఇప్పుడు దాంట్లో ఏ ఫైల్స్ ఉన్నాయి సుడో apt get ఇంకేదో ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేశాము. అది నాకు కనిపిస్తుంది అనమాట. టెక్స్ట్ ఫైల్‌లో ఏదైతే క్రియేట్ చేయాలో, ఏది చదవాలి అన్నది మనకు ఈ క్యాట్ కమాండ్ యూజ్ అవుతుంది. మీరు ఫస్ట్ క్యాట్ సింబల్ ఇచ్చేసి ఒక పేరు ఇచ్చేసి దాంట్లో ఏది కావాలంటే అది టైప్ చేయండి. టైప్ చేసి బ్యాక్ రావాలంటే కంట్రోల్ సి ఇచ్చేసేయండి. తర్వాత మళ్ళీ దాన్ని చదవడానికి మనం ఎక్కడ స్టోర్ చేయాలనుకుంటున్నాం డెస్క్టాపా లేకపోతే అక్కడ స్టోర్ చేసుకోండి. తర్వాత చదవాలి అనుకుంటే క్యాట్ ఇచ్చేయండి. క్యాట్ మాత్రం నార్మల్‌గా సి అంటే క్యాపిటల్ ఇవ్వకండి. ఇక్కడ మీకు క్యాపిటల్ బటన్ చూసుకోండి. ఇది క్యాట్ ఫైల్. మనకు టెక్స్ట్ ఫైల్‌ని క్రియేట్ చేయడానికి. ఆల్రెడీ నేను టైప్ చేసిన టెక్స్ట్ ఫైల్‌ని క్రియేట్ చేయడానికి అని. ఇక్కడ మనకు ప్రింట్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ప్రతీదీ మీకు ఉంటుంది చూసుకోండి. నెక్స్ట్ వన్ కమాండ్. ఇది చాలా ఇంపార్టెంట్ కమాండ్. ఇప్పుడు చెప్పే కమాండ్ chmod. chmod కమాండ్‌కి చాలా టైప్స్ ఉంటాయి. దీనికి నేను సింపుల్‌గా మీకు కొన్ని కమాండ్స్ మాత్రమే చెప్పేస్తున్నా. chmod అంటే ఏంటి? దానికి సంబంధించింది ఇప్పుడు సింపుల్‌గా చెప్పాలంటే పర్మిషన్ ఇవ్వడం, యాక్సెస్ ఇవ్వడం. మనకు పర్మిషన్ ఇవ్వాలి అంటే chmod అనేది చాలా అవసరం. మీరు దీని గురించి చదవండి. లాస్ట్‌కి అన్నీ తెలుసుకున్నా మనకి 3, 4 ఫైల్స్ అవసరం. 777, 755, 774 ప్లస్ ఎక్స్ ఇది మనకు ఇవన్నీ కమాండ్స్ అనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్ కమాండ్స్ అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఒక పర్మిషన్ ఇవ్వాలి అనుకుంటున్నా నేను. ఒక ఫైల్‌ని క్రియేట్ చేశా కదా! ఇప్పుడు ls అనే కమాండ్ ఇచ్చేసిన. ఇక్కడ నేను ఒక పర్మిషన్ ఇవ్వాలనుకుంటున్నా. hacker.txtకి పర్మిషన్ లేదు. ఇక్కడ ఏ కలర్‌లో కనిపిస్తున్నవన్నీ కూడా పర్మిషన్స్ ఉన్నాయి. ఒక ఫోల్డర్స్ ఒక పర్మిషన్ ఉంటుంది. ఇప్పుడు దీనికి పర్మిషన్ ఇవ్వాలి అనుకుంటే నేను ఏం చేస్తా chmod. దానికంటే ముందు మనం chmod అంటే ఏంది మీరు చూడండి. హెల్ప్ కమాండ్ యూజ్ చేయండి. ఓకేనా? అక్కడికి ఓకే. chmod అని టైప్ చేసి నేను 777 యూజ్ చేసి ఇప్పుడు ఒక ఫైల్‌కి పర్మిషన్ ఇవ్వాలనుకుంటున్నాను. hacker.txt ఎంటర్ చేయగానే నాకు అది పర్మిషన్స్ ఇచ్చినట్లు చూపిస్తుంది. ఇక్కడ చూడండి గ్రీన్ కలర్‌లోకి మారింది. అంటే దీనికి పర్మిషన్ నేను ఇచ్చాను అన్నమాట. ఇది ఎక్కడ యూజ్ అవుతుంది మనకు అంటే మనం ఒక టూల్‌ని మనం ఒక సిడి మనకు ఈ chmod ఎప్పుడు పనిచేస్తుందంటే chmod గురించి మనం చదవాలి. మిగతా ఇన్ఫర్మేషన్ పర్మిషన్స్ దీని గురించి మొత్తం ఉంటుంది. ఒకసారి చదవండి అంతా. చదివితే మీరు ఎందుకు వాడుతున్నామో తెలుస్తుంది. తర్వాత లాస్ట్ మనం చెప్పిన కమాండ్స్ ఇంపార్టెంట్. డైరెక్ట్ కమాండ్స్ మనకు ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఒక గిటాబ్ నుంచి ఒక టూల్‌ని డౌన్లోడ్ చేసిన టూల్‌కి పర్మిషన్ లేకుండా డైరెక్ట్‌గా నేను ఇస్తే పని చేయదు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా నేను ఫోన్ ఇన్ఫో గాని ఒక టూల్‌ని యూజ్ చేస్తున్నా. ఈ టూల్‌లో నేను కొన్ని పర్మిషన్స్ ఇవ్వాలి. ఇప్పుడు ls యూజ్ చేస్తే దాంట్లో నాకు అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూసుకోండి OSNT తర్వాత ఇక్కడ కొన్ని కలర్స్‌తో కనిపిస్తున్నాయి కదా! వీటికి నేను పర్మిషన్స్ ఇస్తేనే ఇది వర్క్ అవుతుంది. ఆ పర్మిషన్స్ ఇవ్వాలి అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్‌గా ఏ టూల్ అయితే ఏ దానికి పర్మిషన్ ఇవ్వాలో దానికి chmod యూజ్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా నేను దీంట్లో ఉన్న ఒక టూల్ ఉందనుకోండి. నేను డౌన్లోడ్ చేసిన ఈ టూల్‌ని ls అనే కమాండ్ ఇచ్చేసిన. దీంట్లో మనకు ఒక పర్మిషన్ ఇచ్చారు కదా! దీనికి పర్మిషన్ ఉంది.
నాకు దీనికి కూడా పర్మిషన్ కావాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాం మనం chmod Ctrl++. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే chmod ప్లస్ సింబల్ ఎక్స్ సింబల్ ఇచ్చేసి ఇక్కడ ఏ దానికి పర్మిషన్ ఇవ్వాలనుకుంటున్నా దీనికి పర్మిషన్ ఇవ్వాలనుకుంటే కాపీ చేసేసి నేను పర్మిషన్ ఇచ్చేస్తున్నా. ఇప్పుడు పర్మిషన్ ఇవ్వగానే ls కమాండ్ ఇస్తే నాకు అక్కడ పర్మిషన్ డినైడ్ వస్తుంది. chmod కమాండ్ లో 3 ఉంటాయి. chmod *+, chmod 777, 745 ఇంకా ఏమున్నాయి ఒకసారి చూద్దాం. 755 ఇవన్నీ కమాండ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీకు ఫర్దర్ తెలుస్తుంది. ఇప్పుడు గుర్తుంటాయి, తర్వాత తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ కాపీ. ఒక ఫైల్ ని ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి మూవ్ చేయాలన్నా కాపీ చేయాలన్నా మనకు అవసరం. ఈ కాపీ అనే దాన్ని ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. కాపీ ఫైల్ ls క్లిక్ చేసి ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ls అని క్లిక్ చేసి ఫేస్బుక్ ని డెస్క్టాప్ పైకి మూవ్ చేయాలనుకుంటున్నాను. ఫేస్బుక్ ని డెస్క్టాప్ పైకి మూవ్ చేయాలన్నప్పుడు నేను ఏం చేస్తా కాపీ, ఇక్కడ ఫేస్బుక్ అని ఒకటి ఉంది ఫోల్డర్. మీరు కావాలంటే ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసి దాన్ని మూవ్ చేయొచ్చు. ఇప్పుడు క్రియేట్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం, క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏమి యూజ్ చేయాలి, క్యాట్ కమాండ్ యూజ్ చేయాలి. ఇప్పుడు క్యాట్ కమాండ్ యూజ్ చేసి సింబల్ ఇచ్చేసి మనకు ఒక ఫైల్ని మూవ్ చేస్తున్నాం. దాని పేరు copy.txt ఫైల్. ఓకేనా. తర్వాత మనం దీంట్లో ఏదో ఒకటి సమ్ రాసేసి మనం బ్యాక్ వచ్చేస్తున్నా Ctrl+C. ఇప్పుడు దీన్ని మూవ్ చేస్తున్నా. ఎక్కడికి, డెస్క్టాప్ మూవ్ చేయాలనుకుంటున్నా. అప్పుడు మనం ఎట్లా మూవ్ చేస్తామంటే కాపీ, తర్వాత ఫైల్ నేమ్ వచ్చేసి మనం ఏం పెట్టినాం ఒకసారి చూసుకుంటే ls క్లిక్ చేసుకుంటే ls ఇస్తే ఫైల్ నేమ్ మనకు ఏముంది ఇక్కడ copy.txt అని వస్తుంది. ఇట్లా పెట్టుకోండి సార్, ఎవరు మాట్లాడుతుంది. copy.txt అనే ఒక ఫైల్ ని నేను డెస్క్టాప్ మూవ్ చేయాలంటే మనం డెస్క్టాప్ మీదకి తీసుకెళ్ళాలి అంటే ఎట్లా తీసుకెళ్తాము, కాపీ, తర్వాత మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గా మనకు pwd ఎందుకు యూజ్ అవుతుంది ఇప్పుడు చెప్తా. pwd ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత హోమ్ డైరెక్టరీలో ఖాళీ అని ఉంది. ఇదే పర్టికులర్ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి మనం మూవ్ చేస్తున్నాము అని అర్థం. ఇప్పుడు కాపీ కమాండ్ యూజ్ చేసి తర్వాత వచ్చేసి ఏం చేస్తున్నాం, మనం ఏ ఫైల్ ని కాపీ చేస్తున్నాం అనేది ఆ ఫైల్ నేమ్ ఇస్తున్నాం. అది copy.txt. ఈ ఫైల్ ని ఎక్కడ మూవ్ చేస్తున్నాం మనం, హోమ్ డైరెక్టరీ నుంచి హోమ్, తర్వాత ఖాళీ, తర్వాత ఇది ఎక్కడికి మూవ్ చేస్తున్నాం, డెస్క్టాప్. ఈ విధంగా ఇస్తే మనకి ఈ ఫైల్ ని అక్కడికి మూవ్ చేసినట్లు అయిపోతుంది. మీకు ఆ కమాండ్ కూడా ఇచ్చా, కాపీ, ఒక ఫైల్ నేమ్, హోమ్, ఖాళీ, డెస్క్టాప్. డెస్క్టాప్ డౌన్లోడ్ ఇంకెక్కడ మూవ్ చేయాలన్నా మూవ్ చేసుకోవచ్చు. చాలా అవసరం. ఇప్పుడు మనకు మూవ్ అయిందా లేదా తెలుసుకోవడానికి cd డెస్క్టాప్ అన్ని నేను ఇక్కడ నుంచే చూస్తున్నా, వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి copy.txt ఫైల్ ని నేను కాపీ చేసి ఇక్కడికి మూవ్ చేశా. కావాలంటే మన డెస్క్టాప్ పైన కూడా చూసుకోవచ్చు. మనం ఇప్పుడు డెస్క్టాప్ పైన కూడా చూసుకోవచ్చు. copy.txt ఫైల్ ఇక్కడ ఉంది కదా, ఇదే ఫైల్ ని మనం క్రియేట్ చేసి ఇచ్చాం. ఈ విధంగా ఒక ఫైల్ నుంచి ఇంకొక ప్లేస్ కి మన కమాండ్స్ ద్వారా రన్ చేయాలి. మనం కాపీ పేస్ట్ అనేది ఉండకూడదు. మనం వర్క్ చేసేటప్పుడు చూసుకోవాలా, మూవ్ చేసుకోవాలా, అలా పంపిస్తూ ఉండాలి అనమాట. దీనికోసం మనం కాపీ కమాండ్ యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఎగ్జిట్. మనం ఎగ్జాంపుల్ గా మనం ఇక్కడ ఏదైనా బయటికి రావాలి ఈ టెర్మినల్ నుంచి అనుకుంటే మనం ఏం చేస్తుంటాం, ఇక్కడ లాస్ట్ వన్ ని క్లిక్ చేస్తుంటాం. అలా కాకుండా ఎగ్జిట్ బటన్ కూడా ఇచ్చేస్తే మీకు అవసరం లేదు, ఇంకా టెర్మినల్ నుంచి బయటకు వచ్చేయండి అని అర్థం. ఇంకా మ్యాన్ కమాండ్ ఏమి ఉండదు. మ్యాన్ వచ్చేసి ఇంతకుముందు చెప్పా కదా, మనం ప్రతి దానికి మ్యాన్ యూజ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ని తెలుసుకోవడానికి మ్యాన్ కమాండ్ ఉంటుంది. ఇది అనమాట. ఇది కొంచెం తర్వాత మనం చూద్దాం. ఈ కమాండ్ గురించి తర్వాత చెప్తా అవసరం వచ్చినప్పుడు, టైం లేదు కాబట్టి. నెక్స్ట్ వన్ కమాండ్ మేక్ డైరెక్టరీ. mkdir అనేది మనకు mkdir వచ్చేసి క్రియేట్ న్యూ ఫోల్డర్. ఎగ్జాంపుల్ గా ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి అనుకుంటే మనం ఏం చేస్తాం, ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇక్కడ మనకు న్యూ ఫోల్డర్ అని ఉంటుంది. ఒక క్రియేట్ యువర్ ద డాక్యుమెంట్ న్యూ ఫోల్డర్ ఇక్కడ ఉంది కదా, ఒక ఫోల్డర్ పైన క్లిక్ చేసి ఒక ఫోల్డర్ ని మనం క్లిక్ చేస్తాం. ఇక్కడ ఏదో ఒక ఫోల్డర్ ని చేసినాం, మనకు ఆ ఫోల్డర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. నెక్స్ట్ దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఇంకొక ఫోల్డర్ ని మనం చేయాలనుకుంటే మళ్ళీ సేమ్ ప్రాసెస్. న్యూ ఫోల్డర్
మన న్యూ ఫోల్డర్ని క్లిక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయాలి అనుకుంటే మనం చేయాల్సిన కమాండ్ వచ్చేసి మేక్ డైరెక్టరీ ఎంకేడిఐఆర్ ఇక్కడ ఉంది కదా, దీంట్లోన మనం ఒక డైరెక్టరీని ఇప్పుడు చేస్తున్నాం. నేను ఒక డైరెక్టరీ అంటే ఒక న్యూ ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్నా. క్రియేట్ న్యూ ఫోల్డర్. ఇప్పుడు మనం ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయాలంటే ఎంకేడిఐఆర్ అంతే. ఇంకా మరి ఏ ఫోల్డర్ క్రియేట్ చేయాలన్నా ఫోల్డర్ పేరు ఇచ్చుకోండి సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నామో అది గుర్తుపెట్టుకోండి. నేను సిడి డెస్క్టాప్ పైన చేసుకుందాం అనుకుంటున్నా. సిడి డెస్క్టాప్ ఎంటర్ చేసి ఎంకేడిఐఆర్ ఇచ్చిన తర్వాత నేను హ్యాకింగ్ ట్యుటోరియల్ తెలుగు అనే ఒక ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్నా. ఎంటర్ చేయగానే నాకు ఆ ఫోల్డర్ క్రియేట్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను ఆ క్రియేట్ అయిన ఫోల్డర్లోకి వెళ్ళాలి అనుకుంటే ఎల్ఎస్ అని క్లిక్ చేస్తే నాకు లిస్ట్ మొత్తం కనిపిస్తుంది. అక్కడ ఒక ఫోల్డర్ కూడా కనిపిస్తుంది. నాకు ఫోల్డరు హ్యాకింగ్ ట్యుటోరియల్ తెలుగు అనే ఒక ఫోల్డర్ ఉంది. సిడి నేను ఆ ఫోల్డర్లోకి వెళ్తా. ఇప్పుడు ఈ ఫోల్డర్లోకి వెళ్ళిన తర్వాత కాపీ పేస్ట్ తర్వాత ఎంటర్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఈ ఫోల్డర్లో ఏమైనా ఉన్నాయా, ఎంటీ ఉందా లేకపోతే ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అని చెక్ చేయడానికి ఎల్ఎస్ అనే కమాండ్ యూజ్ చేస్తే దాంట్లో ఏమీ లేదు. మళ్ళీ ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయాలనుకుంటున్నా. అందుకోసం ఎంకేడిఐఆర్ ఇప్పుడు ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. హ్యాకింగ్ ఎంటర్ చేయగానే నాకు ఆ ఫోల్డర్లో ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ అవుతుంది. మళ్ళీ ఎల్ఎస్ అని క్లిక్ చేస్తే ఇప్పుడు చూసుకుంటే మనకు హ్యాకింగ్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది. దాంట్లో ఇంకొక ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్నా. ఇప్పుడు సిడి హ్యాకింగ్ అనే దాంట్లో వెళ్తే మనం ఆ డైరెక్ట్లోకి వెళ్ళాం. ఎల్ఎస్ అని క్లిక్ చేస్తే మనకి ఈ డైరెక్ట్లో ఇంకొక ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్నాం. దానికోసం ఎంకేడిఐఆర్ ఇప్పుడు ఈ ఫోల్డర్లో ట్యుటోరియల్. ఇప్పుడు దీంట్లో ఒక డైరెక్టరీని ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసినాం. ఇప్పుడు ఎన్ని ఫోల్డర్లు అయినాయి అని తెలుసుకోవడానికి మనం ఎల్ఎస్ అని క్లిక్ చేస్తే మనకు దాంట్లో నుంచి దాంట్లోకి 3-4 ఫోల్డర్లు క్రియేట్ అయినాయి. ఈ విధంగా ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఎక్కడ ఉంది మనకు హ్యాకింగ్ ట్యుటోరియల్ అని ఒకటి ఫోల్డర్ని క్రియేట్ చేసినాం. ఇక్కడ చూసుకోండి. మళ్ళీ దీంట్లో హ్యాకింగ్ అని ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసినాం. మళ్ళీ ట్యుటోరియల్ అనే ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసినాం. ఇట్లా ఒక 3 ఫోల్డర్ని క్రియేట్ చేసినాం అనమాట. ఇట్లా క్రియేట్ చేయడానికి వాడే కమాండే ఎంకేడిఐఆర్ కమాండ్. మనం ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ దాకా చాలా అవసరం మనకు. రేపు ఏదైనా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి దాంట్లోకి ఒక ఫైల్ని ఇంజెక్ట్ చేయాలన్నా లేకపోతే ఇంకొక ఫైల్ని తీసుకోవాలన్నా ఈ కమాండ్ అనేది చాలా అవసరం అవుతుంది. నెక్స్ట్ వన్ కమాండ్ నెట్వర్కింగ్. ఇది నెట్వర్క్ సంబంధించినవి, మన నెట్వర్క్కి సంబంధించింది. ఇది తర్వాత మీకు వస్తాయి. ఇప్పుడు దీంట్లో నుంచి మనం బ్యాక్ రావాలనుకుంటే ఏం చేస్తాం, ఇన్ని కమాండ్స్ యూజ్ చేసినాం కాబట్టి సిడి తర్వాత $, హోమ్ డైరెక్టరీ. ఇప్పుడు మనం నేర్చుకున్నాం కాబట్టి ఈజీగా మనం హోమ్ డైరెక్టరీకి వచ్చేసినాము. అదే మనం అక్కడి నుంచి బ్యాక్ రావాలంటే ఎన్ని ఫోల్డర్లు ఓపెన్ చేసినాం, ఎక్కడ ఉన్నామని మనకి కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇదంతా క్లియర్ చేయాలంటే ఇప్పుడు ఏ కమాండ్ వాడతాం, కంట్రోల్ యూజ్ చేస్తే మొత్తం క్లియర్ అయిపోతుంది. ఈ విధంగా నేర్చుకుంటే మనకు మైండ్కి అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు నెట్ స్టేటస్ చెక్ చేయాలి అనుకుంటే మనం చెక్ చేసుకోవచ్చు. మన స్టేటస్ ఏందో మనం చెక్ చేసుకుంటే ఒకసారి మన స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు. మనకున్న స్టేటస్ అంటే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనం చూసుకోవచ్చు అనమాట. అంటే మన ఇంటర్నెట్ గురించి తెలుస్తుంది. ఇది కొంచెం తర్వాత కూడా తెలుసుకోవచ్చు. ఇదంతా కూడా నెట్వర్క్ బేస్డ్. ఇది కొంచెం అడ్వాన్స్ తర్వాత మీకు కమెంట్స్ వస్తాయి అనమాట. కంట్రోల్-L అవసరం లేదు. ఇప్పుడు కంట్రోల్-C కంట్రోల్-L. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎన్ఎస్ లుకప్. ఇది కూడా నెట్వర్క్ అన్నమాట. ఎన్ఎస్ లుకప్ కూడా నెట్వర్క్ సంబంధించింది. ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనం ఒక డొమైన్ స్కాన్ చేయాలనుకుంటే ఎన్ఎస్ లుకప్ అని టైప్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఒక డొమైన్ కానీ ఒక ఐపీని కానీ ఇన్ఫర్మేషన్ ఇది తర్వాత వస్తుంది, మీకు నెట్వర్క్లో వస్తాయి. ఇప్పుడు ఓన్లీ ఎగ్జాంపుల్ మాత్రం. ఇప్పుడు గూగుల్ సెర్చ్ చేస్తున్నాను నేను. గూగుల్ నుంచి నాకు ఒక డొమైన్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఎంటర్ చేస్తే గూగుల్ ఐపీ అడ్రస్ వస్తుంది నాకు. ఇది ఒక నెట్వర్క్ బేస్డ్ ఈ 2 కమాండ్స్. బట్ అవసరం కాబట్టి మీకు దాంట్లో యాడ్ చేసిన అనమాట. ఎగ్జిట్ అవ్వాలంటే ఎగ్జిట్ కమాండ్ బయటకు రావడానికి కంట్రోల్-L. 2 నెట్వర్క్ బేస్డ్ అనమాట. నెక్స్ట్ వన్ ఇది పాస్వర్డ్ ఒకవేళ మర్చిపోయారు అనుకోండి మీరు,
అప్పుడు ఎట్లా మీరు పాస్వర్డ్ రికవరీ చేసుకోవాలనే కాన్సెప్ట్ కోసం ఇది. అవసరం వచ్చినప్పుడు మనం నేర్చుకుందాం. నెక్స్ట్ ఇది కూడా పింగ్ కమాండ్, ఇది కూడా నెట్వర్కే. నెట్వర్క్ కనెక్షన్స్ గురించి చెప్తుంది ఇది. ఎగ్జాంపుల్‌గా మనకు ఒక సర్వర్ ఆన్‌లో ఉందా లేదా? ఇప్పుడు ఎగ్జాంపుల్ గూగుల్ చెక్ చేస్తే ఆన్‌లో ఉందా లేదా? రివర్స్‌గా మనకు ఇన్ఫర్మేషన్ రావాలి. ఎగ్జాంపుల్‌గా పింగ్ కమాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది ఒక సర్వర్‌ని రన్నింగ్‌లో ఉందా లేదా అని మనకు చెక్ చేసి చెప్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ గూగుల్ చెక్ చేస్తున్నాం. మనకు రిపీటెడ్‌గా ప్యాకెట్స్ అనేది రావాలి. మనకు ఇది వర్కింగ్‌లో ఉందంటే మనకు ప్యాకెట్స్ వస్తుంటాయి. ఇక్కడ చూడండి ఇవి ప్యాకెట్స్ అన్నమాట. వర్క్ చేయకపోతే రావు. మనకు రివర్స్ కనెక్షన్ రాదన్నమాట. ఇది పింగ్ కమాండ్. చాలా ఇంపార్టెంట్ ఇది. నెట్వర్క్‌ని స్కాన్ చేయాలన్నా, నెట్వర్క్‌లోకి వెళ్ళాలన్నా ఈ కమాండ్ యూజ్ చేస్తాం. ఫర్దర్ నెక్స్ట్ కమాండ్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఆర్ఎం కమాండ్, రిమూవ్ ద ఫైల్. మన దగ్గర ఏదైనా చెత్త ఫైల్ ఉంది, దానికి అవసరం లేదు నాకు అనుకుంటే మనం ఇప్పుడు రిమూవ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్‌గా మన దగ్గర ఉన్న ఫైల్స్‌ని ఇప్పుడు ఎట్లా రిమూవ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. నేనేం చేస్తున్నా అంటే సింపుల్‌గా ప్లస్ ఇచ్చేసి ఎల్ఎస్ అనే కమాండ్ ఇచ్చి హోమ్ డైరెక్టరీలో కొన్ని ఫైల్స్ నాకు అవసరం లేదు. ఇప్పుడు క్రియేట్ చేసిన ఫైల్స్ నాకు అవసరం లేదు అనుకుంటున్నా. దానికోసం ఇప్పుడు -r ఏ ఫైల్ అవసరం లేదు నాకు? కాపీ టీఎక్స్టీ ఫైల్ అవసరం లేదు. కాబట్టి నేను ఇది ఇచ్చేస్తున్నా కాపీ పేస్ట్. ఇప్పుడు ఎంటర్ చేయగానే నాకు అది రిమూవ్ అయిపోతుంది. ఎంటర్ చేయగానే అది రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ అయిందా లేదో తెలుసుకోవాలంటే ఎల్ఎస్ కమాండ్ ఇవ్వండి. చూడండి మనకు లేదు ఆ ఫైల్. మళ్ళీ ఆర్ఎం అని క్లిక్ చేసి -r ఇచ్చేసి -r కన్ఫర్మ్‌గా ఇవ్వాలి. ఇప్పుడు నాకు దీంట్లో ఇంకొక ఫైల్‌ని తీసేద్దాం అనుకుంటున్నా. ఆ ఫైల్ వచ్చేసి హ్యాకింగ్ టీఎక్స్టీ ఫైల్. ఇప్పుడు దీన్ని క్లియర్‌గా తీసేస్తున్నా. ఎంటర్ చేయగానే నాకు ఆ ఫైల్ కూడా వెళ్ళిపోయింది. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు మనం. మనకి ఈ విధంగా ఫైల్స్ రిమూవ్ అంటే ఒక చెత్త ఏదైతే ఉందో దాన్ని వద్దు నాకు అనుకుంటే ఆర్ఎం చాలా అవసరం. ఆర్ఎం యూజ్ చేయడం వల్ల మనకు ఆ ఫైల్‌ని పూర్తిగా డిలీట్ చేయొచ్చు. ఇది టర్మ్స్‌లో చాలా అవసరం మనకి. కాపీ, ఆర్ఎం ఫైల్స్ గురించి తెలుసుకోవడానికి. కమాండ్స్ కరెక్ట్‌గా టైప్ చేసినాను. మీరు చూసి ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ వన్ కమాండ్ ఎస్యు. ఇప్పుడు చెప్పా కదా సూడో అనే కమాండ్ గురించి మనకి ఈ 2 సూడో కమాండ్స్. సూడో అనే కమాండ్ ఎందుకు యూజ్ చేస్తున్నాం, ఎందుకు లేదు అన్నది ఈ 2 అన్నమాట. మరి ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు నాకైతే వర్క్ అవ్వదు. మీకు వర్క్ అవుతుంది. సూడో ఇచ్చేసి ఎస్యు ఇస్తే మీకు ఒక పాస్వర్డ్ అడుగుతుంది. సూడో ఇచ్చి ఎస్యు ఇస్తే ఒక పాస్వర్డ్ అడుగుతుంది. ఒకసారి ఎంటర్ చేయండి చెప్తా నేను. మీకు ఇది చాలా అవసరం ఇప్పుడు. ఎంటర్. ఎంటర్ చేయగానే నాకు అడగట్లేదు. నాకు ఎందుకు అడగలేదంటే నేను ఇంతకు ముందే ఇచ్చాను. ఓకే అయిపోయింది నాకు. మీరు కూడా ఒకసారి చూసుకోండి. మీరు పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఇట్లా వస్తుంది. ఇప్పుడు ఒక కమాండ్ చెప్తాను. ఆ కమాండ్ మీరు టైప్ చేస్తే మీకు ఒక పాపప్ మెసేజ్ అనేది ఓపెన్ అయితుంది. దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చనమాట. ఆ కమాండ్ వచ్చేసి డీపీకే ఇన్‌స్టాల్ కాన్ఫిగరేషన్ కావాలి. ఇది రూట్. ఈ ఫైల్‌ని మీరు కాపీ చేసేసి మీరు పర్మిషన్స్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు అంటే ఇట్లా వస్తుంది. పీడబ్ల్యూడీ కమాండ్ యూజ్ చేయండి. మీరు ఏ డైరెక్టరీలో ఉన్నారు? ఖాళీ హోమ్ డైరెక్టరీ నుంచి ఖాళీకి వచ్చారు కాబట్టి ఈ కమాండ్ నేను చెప్పిన కమాండ్ యూజ్ చేయండి ఇప్పుడు. డీపీకేజీ ఇన్‌స్టాల్ కాన్ఫిగరేషన్ అనే ఫైల్ ఖాళీది రూట్ యూజ్ చేయండి. ఎంటర్ చేసి ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది మీకు. యూజర్ బిన్ సుడో ఈజ్ ఇన్‌స్టాల్డ్. నాకు అయిపోయిందంట. మీరు ఒక్కసారి డైలాగ్ బాక్స్ వస్తే ఆ డైలాగ్ బాక్స్‌లో ఫస్ట్ వన్‌ని సెలెక్ట్ చేసేయండి. 3 ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్ 3 మీకు కనెక్ట్‌లో ఉంటే మీరు ఫస్ట్ వన్‌ని క్లిక్ చేయండి. ప్రతిసారి పాస్వర్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. 3 వస్తాయి. ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే తర్వాత ఓకే చేసేసేయండి. ఈ సిస్టమ్ మనం ఎప్పుడైతే రీస్టార్ట్ అంటే ఆఫ్ చేస్తామో అప్పుడు మీకు యాక్టివ్ అయితుందనమాట. ఆ ఫైల్ మీకు యాక్టివ్ అవుతుంది. ఈ విధంగా సూడో వాడుకోవచ్చు. నెక్స్ట్ వన్ సూడో. సూడో గురించి నెక్స్ట్ క్లాస్‌లో ఫర్దర్‌గా మనం తెలుసుకోవచ్చనమాట.